హాయ్ అండి అందరికీ. టెస్ట్ 1, టెస్ట్ 2 పెరుగుదల వికాసానికి సంబంధించి అనువంశికతకు సంబంధించి చూసాం కదా. నెక్స్ట్ ఈరోజు పియాజే, కోల్బర్గ్, నోమ్ చామ్స్కీ, ఎరిక్సన్, కార్ల్ రోజెస్ సిద్ధాంతాలు, ఈ సిద్ధాంతాలకు సంబంధించి మార్క్ టెస్ట్ అనేది చూద్దాం. 30 బిట్స్ ఉన్నాయి, చూద్దాం. ఫస్ట్ వన్, సంశీకరణంలో శిశువు పరిసరాలను తనకు అనుకూలంగా మలుచుకుంటే కానీ ఈ సందర్భంలో శిశువు పరిసరాలకు తగ్గట్టుగా తాను మారుతాడు. స్వాయత్తీకరణం, వ్యవస్థీకరణం, సంశ్లేషణం, అనుగుణ్యం. ఆప్షన్ 4 అనుగుణ్యం. శిశువు కొత్త పరిస్థితులను అర్థం చేసుకుని విషయాలను అవగాహన చేసుకోవడం అనే భావనగా దేనిని పిలుస్తారు? స్వాయత్తీకరణం, వ్యవస్థీకరణం, సంశ్లేషణం, అనుగుణ్యం. శిశువు కొత్త పరిస్థితులను అర్థం చేసుకొని విషయాలను అవగాహన చేసుకోవడం అనే భావనగా దేనిని పిలుస్తారు అంటే ఆప్షన్ 3 సంశ్లేషణ. ప్రాథమిక వృత్తాకార స్పందనలు, ద్వితీయ వృత్తాకార స్పందనలు అనే పదజాలం మనకు పియాజే ప్రకారం ఏ దశలో కనిపిస్తాయి? పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, నీటి ప్రచాలక దశ, సంవేదన చాలక దశ. ఓకేనా? ప్రాథమిక వృత్తాకార స్పందనలు, ద్వితీయ వృత్తాకార స్పందనలు అనే పదజాలం మనకు పియాజేలోని సంవేదన చాలక దశలో కనిపిస్తాయి. ఓకేనా? అమర్త్య అనే అబ్బాయి పెద్ద ప్లాస్టిక్ బంతితో ఆడుతూ ఉన్న సమయంలో అది పైన ఉన్న అరపై పడడంతో ఎగిరి తీసుకోకుండా, కుర్చీపై ఎక్కి తీసుకోకుండా వెంటనే తన తాతయ్య దగ్గర ఉన్న చేతి కర్రను ఉపయోగించి ఆ బంతిని క్రిందికి తీశాడు. అయితే అతడు పియాజే ప్రకారం ఇంద్రియ చాలక దశలో ఏ ఉపస్థాయిలో ఉన్నట్లు? చూడండి. ఆప్షన్ 1 ప్రాథమిక వృత్తాకార స్పందనలు, ద్వితీయ వృత్తాకార స్పందనలు. థర్డ్ వన్ ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయం, స్కీమాల అంతరంగీకరణ. ఏం చేశాడు? అమర్త్య అనే అబ్బాయి పెద్ద ప్లాస్టిక్ బంతితో ఆడుతూ ఉన్న సమయంలో అది పైన ఉన్న అరపై పడింది. అయితే ఎగిరి తీసుకోకుండా, కుర్చీపై ఎక్కి కూడా తీసుకోకుండా అబ్బాయి ఏం చేశాడంటే తన తాతయ్య దగ్గర ఉన్నటువంటి చేతి కర్రను ఉపయోగించి ఆ బంతిని క్రిందికి తీశాడు. అయితే అతడు పియాజే ప్రకారం ఇంద్రియ చాలక దశలో ఏ ఉపస్థాయిలో ఉన్నట్లు? స్కీమాల అంతరంగీకరణ. 1 నెలలోపు వయసు ఉన్న చిన్న శిశువు అసంకల్పితంగా తన పెదవుల దగ్గర వ్రేలును పెట్టినప్పుడు ఆ వ్రేలును చూషణం చేసే ప్రయత్నం చేస్తే పియాజే ప్రకారం ఆ శిశువు ఏ ఉపస్థాయిలో ఉన్నట్లు? చూడండి. సాధారణ ప్రతిచర్యలు, ద్వితీయ వృత్తాకార స్పందనలు, ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయము, స్కీమాల అంతరంగీకరణ. క్వశ్చన్ ఇంకోసారి చూడండి. 1 నెలలోపు వయసు ఉన్న చిన్న శిశువు అసంకల్పితముగా తన పెదవుల దగ్గర వేలును పెట్టినప్పుడు ఆ వేలును చూషణం చేసే ప్రయత్నం చేస్తే పియాజే ప్రకారం ఆ శిశువు ఏ ఉపస్థాయిలో? సాధారణ ప్రతిచర్యలు ఉపస్థాయిలో ఉన్నట్లు. ఓకేనా? క్రింది వానిలో రచయితలు వారు రాసిన పుస్తకాల ఆధారంగా సరికాని జత. ఓకే, ఇక్కడ 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ అనేది రాంగ్ ఇచ్చాడు, అదేటో చూద్దాం. సైకాలజీ ఆఫ్ చైల్డ్, పియాజే, రైట్ ఆన్సర్. ఫిలాసఫీ ఆఫ్ కోగ్నిటివ్ డెవలప్మెంట్, కోల్బర్గ్ అని ఇచ్చాడండి, ఇది రాంగ్ ఆన్సర్. డెవలప్మెంట్ ఆఫ్ సైకాలజీ, ఎలిజబెత్ హార్లాక్. హెరిడిటీ జీనియస్, గాల్డన్. చూడండి, మనకి సైకాలజీ ఆఫ్ చైల్డ్ మనకి తెలుసు పియాజే. డెవలప్మెంట్ సైకాలజీ ఎలిజబెత్ హార్లాక్ అండ్ హెరిడిటీ జీనియస్ గాల్డన్. నెక్స్ట్ గాల్డన్, ఇంకొక గాల్డన్ యొక్క వేరే రచన కూడా ఉందండి. అదేంటి అంటే గాల్డన్ని మానవమితి, ఓకేనా, మానవమితి ప్రయోగశాలను ఏర్పాటు చేశాడు గాల్డన్. హెరిడిటీ జీనియస్ అని వచ్చింది కాబట్టి ఆయన మానవమితి ప్రయోగశాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ చూడండి, ఫిలాసఫీ ఆఫ్ కోగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది కోల్బర్గ్ కాదు, మరి ఎవరు అంటే పియాజే. ఫిలాసఫీ ఆఫ్ చైల్డ్ పియాజేనే, ఫిలాసఫీ ఆఫ్ కోగ్నిటివ్ డెవలప్మెంట్ కూడా పియాజేనే. ఓకేనా?
నెక్స్ట్ వన్, ఆవును చూసి కవ్వు అని నేర్చుకున్న విద్యార్థి ఎద్దును చూసి కూడా కవ్వు అని పిలవడంలో మరియు కాకిని చూసిన తర్వాత కోయిల్ని చూసి కూడా కాకి అని పిలవడంలో దాగి ఉన్న పియాజే ప్రకారం అది ఏ భావన అని అడుగుతున్నారు. స్కిమాటా, స్వాయత్తీకరణం, వ్యవస్థీకరణం, సంశ్లేషణం. చూడండి, స్వాయత్తీకరణం అంటారు. ఓకేనా? అంటే కవ్వును చూసి ఎద్దు అని పిలవడం, కాకిని చూసి కోయిల అని అనుకోవడం, ఇవి స్వాయత్తీకరణకు సంబంధించినవి. నెక్స్ట్ వన్, అప్పుడే పుట్టిన శిశువులో కనిపించని స్కిమాటా. కళ్ళతో చూసే ప్రతిచర్య, వస్తువుల్ని పట్టుకునే ప్రతిచర్య, తల్లి పాలు తాగే ప్రతిచర్య, తల్లిదండ్రులను గుర్తుపట్టే ప్రతిచర్య. కళ్ళతో చూసే ప్రతిచర్య కనిపిస్తుంది, వస్తువులను పట్టుకునే ప్రతిచర్య కనిపిస్తుంది, తల్లి పాలు తాగే ప్రతిచర్య కనిపిస్తుంది. అప్పుడే పుట్టిన శిశువు వెంటనే తల్లిదండ్రులను అయితే గుర్తుపట్టలేదు కాబట్టి ఈ ప్రతిచర్య అనేది కనిపించదు. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి, క్రింది వాటిలో అత్యంత విశ్లేషణాత్మకమైన మానసిక పరిణితిగా దీనిని చెప్పవచ్చు. స్కిమాటా, స్వాయత్తీకరణం, వ్యవస్థీకరణం, సంశ్లేషణం. వ్యవస్థీకరణం. ఓకేనా? అత్యంత విశ్లేషణాత్మకమైన మానసిక పరిణితిగా వ్యవస్థీకరణాన్ని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, బైక్పై బాగా అల్లరి చేస్తున్న అజయ్కు వాళ్ళ నాన్న తమ ముందు వెళ్తున్న కారులో వెనుక భాగంలో టెడీబేర్ లాంటి సింహం బొమ్మను చూపి, అదిగో అక్కడ సింహం ఉంది చూడు అనగానే భయపడి నిశ్శబ్దంగా బైక్పై కూర్చుంటే ఇది ఏ భావనగా చెప్పవచ్చు? అంటే బొమ్మను చూపించి నిజంగా సింహం బొమ్మను చూపించాడు, సింహం బొమ్మని. పిల్లవాడు ఏమనుకున్నాడు? నిజంగా సింహం బొమ్మే అని అనుకొని భయపడి సైలెంట్గా అక్కడే కూర్చున్నాడు. అది కన్జర్వేషన్ భావనా లోపమా, అవిపర్యాత్మక భావనా లోపమా, యానిమిజమా, అహంకేంద్రవాదమా? యానిమిజం. అది యానిమిజం. గణేష్కు మొదటిసారి 10 గోళీలను ఒకే దగ్గర పేర్చి చూపించి తర్వాత అదే 10 గోళీలను కాస్త దూరంగా పేర్చి చూపించి ఏ గుంపులో గోళీలు ఎక్కువగా ఉన్నాయని అడగగా రెండవసారి చూపించిన గుంపులో ఎక్కువ గోళీలు ఉన్నాయని చెప్పటం మనకు కనిపించే లోపం ఏంటి? కన్జర్వేషన్ భావనా లోపం, అవిపర్యాత్మక భావనా లోపం, యానిమిజం, అహంకేంద్రవాదం అని ఇచ్చారు. అయితే ఆన్సర్ కన్జర్వేషన్ భావనా లోపం. చూడండి, అంటే అక్కడ ఉన్నటువంటి గోళీలు మాత్రం 10 ఉన్నాయి, కాకపోతే వాటిని మార్చినప్పుడు ఆ పిల్లవాడు కాస్త ఎక్కువ గోళీలు ఉన్నాయని అనుకుంటున్నాడు. దీన్ని కన్జర్వేషన్ భావన లోపం అని అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, లత ప్రతిరోజు టెట్ కోచింగ్ కోసం తన ఊరు నుంచి బస్సు దిగి ఆటోలో కోచింగ్ సెంటర్కి వెళ్ళేది. అయితే ఒకరోజు తన మిత్రురాలు బస్టాండ్లో కనిపించి తన బైక్పై కోచింగ్ సెంటర్ దగ్గరలో ఉన్న ప్రక్క సందులో ఆపి వెళ్ళగా లత అలా వెళ్లకుండా మళ్ళీ ఆటో తీసుకుని బస్టాండ్కి వెళ్ళి దిగి మళ్ళీ అక్కడ నుంచి నేరుగా మరొక ఆటోను మాట్లాడుకొని నేరుగా కోచింగ్ సెంటర్కి వెళ్ళింది. ఇక్కడ లత అలా చేయడంలో దాగి ఉన్న భావన. లతకు బైక్పై వెళ్ళడం ఇష్టం లేకపోవడమా, లతకు ఆటోలో వెళ్తేనే సంతృప్తి ఉండడమా, లతకు అహంకేంద్ర స్వభావం ఎక్కువ, లతకు అవిపర్యాత్మక భావన లోపం ఉండడమా? చూడండి, ఆన్సర్ ఆప్షన్ 4, లతకు అవిపర్యాత్మక భావన లోపం, ఏకమితి లోపం అని అంటారు దాన్ని. నెక్స్ట్ వన్, టెట్ కోచింగ్లో భాగంగా సైకాలజీ ఉపాధ్యాయుడు విద్యార్థులను ఒక ప్రశ్న అడిగితే విద్యార్థులందరూ ఒక్కసారిగా మాకు ఆప్షన్స్ ఇవ్వండి, వాటిని చూసి గుర్తుపడతాము అని చెప్పగా ఆ విద్యార్థులను పియాజే ప్రకారం ఏ దశలోని వారిగా మనం చెప్పవచ్చు? పూర్వ ప్రచాలక దశలో ఉన్నారా, మూర్త ప్రచాలక, నీత ప్రచాలక, సంవేదన ప్రచాలక? మూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ వన్, మంచినీరు తాగే గ్లాసు, చెంబు, బకెట్, బిందె, మగ్గుల్లో పరిమాణం ఎక్కువ, దేంట్లో ఎక్కువ నీరు నిల్వ చేయవచ్చు అని మాటల్లో అడిగితే మనస్విని వెంటనే నాకు ఒకసారి చూపించండి, చూస్తే చెప్పగలుగుతాను అని చెప్పింది. అయితే మనస్విని పియాజే ప్రకారం ఏ దశలో ఉంది? వీటి పేర్లు చెప్తే ఆమె చూపించండి, చూసి చెప్తాను అని అంటుంది. అంటే
పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, నీత ప్రచాలక దశ, సంవేదన ప్రచాలక దశ. చూసి చెప్పడం, కంటికి కనిపించిన వాటిని చెప్పడాన్ని మూర్తం అంటారు కాబట్టి మూర్త ప్రచాలక దశ. కనిపించకపోతే అమూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ రాత్రి నిద్రపోకుండా ఖుషీ టీవీ చూస్తూ ఉన్న ఎల్కేజీ చదువుతున్న కమల్ను వాళ్ళ అమ్మ రేపు మీ స్కూల్కు వచ్చి మీ మేడంకి చెప్తాను అనడంతో టీవీ ఆఫ్ చేసి కమల్ నిద్రకు ఉపక్రమిస్తే కమల్ కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నాడు? 1వ దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ. 1వ దశలో ఉన్నాడు. ఫస్ట్ వన్. శ్రీవిద్యకు ఇంజెక్షన్ అంటే భయం మరియు ప్రమాదాలు చూసిన డాక్టర్లు హాస్పిటల్ అంటే కూడా చాలా విపరీతమైన భయం. అయినా తన తల్లిదండ్రులకు తన కూతురు డాక్టర్ కావాలని కోరిక ఉండటంతో శ్రీవిద్యకు ఇష్టము లేకపోయినా వారిని సంతోషపెట్టుటకు ఎంబీబీఎస్ సాధించాలని నిర్ణయించి బాగా కష్టపడి చివరికి సాధించింది. కోల్బర్గ్ ప్రకారం ఆమె ఏ దశకు చెందిందిగా చెప్పవచ్చు? 1వ దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ. 3వ దశ. భవానీ ఎల్లప్పుడూ బస్సులో టికెట్ తీసుకోకుండా ప్రయాణించరాదు, అది చాలా తప్పు. అలాగే చెట్లను నరికివేయరాదు లాంటి అంశాలు తన మిత్రులతో చెప్తూ ఉంటే ఆమె కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉంది? మొదటి దశ, 2వ దశ అనేవి కాదు కదండి. మొదటి దశ, 2వ దశ కాదు. బస్సులో టికెట్ తీసుకోకుండా ప్రయాణించరాదు, నెక్స్ట్ చెట్లను నరికివేయరాదు. ఓకేనా? అంటే 3వ దశ, 4వ దశలో 4వ దశకు సంబంధించింది. అంటే సామాజిక సూత్రాలను, వ్యక్తిగత నియమాలను పాటించే దశ అని ఉంటాయి కదండి. ఓకేనా? సామాజిక సూత్రాలను మరియు వ్యక్తిగత నియమాలను పాటించడం అనే దశకు వస్తుంది. ఆ దశ మనకి ఎందులో కనిపిస్తుందంటే కోల్బర్గ్లో 4వ దశలో కనిపిస్తుంది. నెక్స్ట్ వన్. వ్యక్తిలో నైతిక వికాసం బాగా అభివృద్ధి చెందే కొద్దీ ఈ స్వభావంలో మార్పు జరుగుతుంది. అహం కేంద్రీకృత స్వభావం పెరుగుతుంది, స్వీయ కేంద్రీకృత స్వభావం పెరుగుతుంది, అహం కేంద్రీకృత స్వభావం తగ్గుతుంది, స్వీయ కేంద్రీకృత స్వభావం తగ్గుతుంది. చూడండి, నైతిక వికాసం బాగా అభివృద్ధి చెందే కొద్దీ ఏ స్వభావంలో మార్పు జరుగుతుంది? స్వీయ కేంద్రీకృత స్వభావం అనేది తగ్గుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్. ఈ దశలోని విద్యార్థి ఇతరుల విమర్శల నుండి తప్పించుకోవడం అనే విషయాన్ని ప్రక్కన పెట్టి తన ఆత్మనిందను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకేనా? 2వ దశ, 4వ దశ, 6వ దశ, 3వ దశ. 6వ దశ. ఓకేనా? తన ఆత్మనిందను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇతరుల విమర్శల నుండి తప్పించుకోవడం అనే విషయాన్ని పక్కన పెట్టేసి, అంటే ఇతరులు మనకి ఏమన్నా కూడా అలాంటి విమర్శల నుండి తప్పించుకుంటాడు. ఓకేనా? వారు చెప్పింది ఈ దశలో విద్యార్థి వినడు. తన సెల్ఫ్కి ఇక్కడ ఎక్కువ రెస్పెక్ట్ అనేది ఇస్తాడు. అంటే కోల్బర్గ్ నైతిక వికాసంలో వ్యక్తిగత హక్కులు అనేవి ఉంటాయి. వ్యక్తికి స్వతంత్రంగా ఉన్నటువంటి హక్కులు అనేవి ఉంటాయి. ఆ హక్కులకు సంబంధించింది కాబట్టి అది 6వ దశలో వస్తుంది. వ్యక్తిగత హక్కులకు సంబంధించింది 6వ దశలో ఉంటుంది. నెక్స్ట్ వన్. పియాజే ప్రకారం ఈ దశలోని పిల్లలు కార్యకారక సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. కార్యకారక సంబంధాన్ని పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, నీత ప్రచాలక దశ, నెక్స్ట్ సంవేదన ప్రచాలక దశ. చూడండి. ఓకేనా? థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది, నీత ప్రచాలక దశ. నెక్స్ట్ వన్. చామ్స్కీ భాషార్జన చేసే యంత్రాలుగా పిల్లల్లో ఏ అవయవాన్ని పోల్చాడు? భాష అర్జన చేసే యంత్రాలుగా తల, మెదడు, నాలుక, నోరు. మెదడు. ప్రపంచ విఖ్యాత భాషా శాస్త్రవేత్త చామ్స్కీ భారతదేశంలో వ్యాకరణవేత్త యొక్క సేవలను కొనియాడాడు? నోమ్ చామ్స్కీ. సిపి బ్రౌనా, వాల్మీకియా, నన్నయనా, పాణినియా? పాణిని. చూడండి, పాణిని. ప్రపంచ విఖ్యాత భాషా శాస్త్రవేత్త నోమ్ చామ్స్కీ. నోమ్ చామ్స్కీ యొక్క రచనలోట లింగ్విస్టిక్, లాంగ్వేజ్ అనే పదం అనేది ఎక్కడ వచ్చినా కూడా మనకి నోమ్ చామ్స్కీ యొక్క రచనలు అని చెప్పుకోవచ్చు. అయితే
అందుకే ఇతన్ని భాషా శాస్త్రవేత్త అని అంటారు నోమ్ చామ్స్కీని. భారతదేశంలో గల ఏ వ్యాకరణవేత్త యొక్క సేవలను ఎక్కువగా కొనియాడాడంటే నోమ్ చామ్స్కీ పాణిని యొక్క సేవలను ఎక్కువగా కొనియాడాడు. కార్ల్ రోజర్స్కి సంబంధించిన గ్రంథం ఏ వే ఆఫ్ బీయింగ్ ఆన్ బికమింగ్ పర్సన్. చూడండి, ఏ వే ఆఫ్ బీయింగ్ ఆన్ బికమింగ్ పర్సన్. క్లయింట్ సెంటర్డ్ థెరపీ, క్లినికల్ సైకాలజీ. కార్ల్ రోజర్స్ యొక్క గ్రంథాలు గుర్తుపెట్టుకోండి. ఏ వే ఆఫ్ బీయింగ్ ఆన్ బికమింగ్ పర్సన్, క్లయింట్ సెంటర్డ్ థెరపీ. ఆ 3 కూడా కార్ల్ రోజర్స్ యొక్క గ్రంథాలు. క్లినికల్ సైకాలజీ అనేది కార్ల్ రోజర్స్ గ్రంథం కాదు. కార్ల్ రోజర్స్ ప్రకారం ఆత్మకు సంబంధించి సరైన భావన కానిది. ఆత్మ అనగా నేను, నాది అనే భావన కలది. ఆత్మ అనగా నేను ఎవరిని, నేను ఎలా ఉన్నాను. ఆత్మ అనగా నీ గురించి ఆలోచించేది. ఆత్మ అనగా నీవు ఎలా పుట్టావు అని తెలియజేసేది. చూడండి, అతని ప్రకారము సరైన భావన కానిది. ఆత్మ అనగా నీవు ఎలా పుట్టావు అని తెలియజేసేదని ఇచ్చాడు. ఇది రాంగ్ ఆన్సర్ అండి. ఈ 3 కూడా రైట్ ఆన్సర్స్ అని. నోమ్ చామ్స్కీ భాషా వికాసానికి సంబంధించి సరికానిదేంటి? చామ్స్కీని ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్ అని పిలుస్తారు. ఓకే, రైట్ అని. గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం. ఓకే, భాషా వికాస సిద్ధాంతాన్ని బైండింగ్ సిద్ధాంతం అంటారు. సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం. భాష అంటేనే వ్యాకరణ సిద్ధాంతానికి సంబంధించింది భాషా వికాసం అనేది. ఇది రైట్ అని. మానవత ఉపగమనం అనేది ఈయనకి సంబంధించింది కాదు. రాబర్ట్ జేమ్స్ హావిగ్ హరెస్ట్ ప్రకారం ఏ దశలో ఒక వ్యక్తి ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకుని స్థిరపడాలని అనుకుంటున్నాడు? వయోజన ఆరంభ దశ, మధ్య బాల్య దశ, బాల్యారంభ దశ, మధ్య వయోజన దశ. వయోజన ఆరంభ దశలో. చూడండి, రాబర్ట్ జేమ్స్ హావిగ్ హరెస్ట్ ప్రకారం ఏ దశలో ఒక వ్యక్తి ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకొని, ఎప్పుడు కూడా వయోజన దశలోనే పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారు. వయోజన దశ ప్రారంభంలో. నెక్స్ట్ వన్, సంహిత మంచి పరిచయాలను కలిగి ఉండి తన ఇష్టాలు కష్టాలు పంచుకునేందుకు ఇతరుల సాన్నిహిత్యాన్ని కోరుకుంది. అలాగే ఒక్కసారిగా భవిష్యత్తు బాధ్యతలు గుర్తుకు వచ్చి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంది. అయితే ఎరిక్సన్ ప్రకారం ఏ లక్షణంగా మనం దీన్ని చెప్పవచ్చు? గుర్తింపు సందిగ్ధం అనేది కాదు కదా. ఓకే, సాన్నిహిత్యము, ఏకాంతము, ఉత్పాదకత, స్తబ్దత, నమ్మకము, అపనమ్మకము. నమ్మకం అపనమ్మకం అనేది ఫస్ట్ దాంట్లో ఏర్పడుతుంది. గుర్తింపు సందిగ్ధము కాదు, ఉత్పాదకత స్తబ్దత కాదు, సాన్నిహిత్యం మరియు ఏకాంతం. ఓకేనా. సాన్నిహిత్యాన్ని కోరుకుంటుంది. ఇక్కడ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, కోరుకుంటుంది. అలా అని ఒకసారిగా భవిష్యత్తులో బాధ్యతలు అవన్నీ గుర్తుకు వచ్చి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంది. సో సాన్నిహిత్యం ఏకాంతంగా కూర్చొని ఆలోచిస్తుంది. సాన్నిహిత్యం ఏకాంతం. ఎరిక్ ఎరిక్సన్ సాంఘిక వికాస దశలో విశ్వసనీయత అనే సద్గుణాన్ని శిశువు ఏ దశలో పొందుతాడు? విశ్వసనీయత. చూడండి, విశ్వసనీయత. క్రీడా దశ, కౌమార దశ, పాఠశాల దశ, పరిపక్వ దశ. కౌమార దశలోనే పొందుతాడు. ఓకేనా. విశ్వసనీయత అనేది. చొరవ, అపరాధము అనే లక్షణాన్ని ఈ దశలో మనం చూడవచ్చు. అపరాధం అంటే తప్పు, చొరవ మరియు అపరాధము, తప్పు చేశాననే భావన అనేది మనకి క్రీడా దశలో ఏర్పడుతుంది. చొరవ, అపరాధము. క్రింది వానిలో ఎరిక్సన్ సాంఘిక వికాస దశలకు సంబంధించి సరికాని క్రమము. ఎరిక్సన్కు సంబంధించి పూర్వశైశవ దశ 0 నుంచి 1-1.5 సంవత్సరాల్లో నమ్మకము అపనమ్మకం ఏర్పడుతుందని ఇచ్చాడు. చూడండి, కౌమార దశ 12 నుంచి 20 సంవత్సరాల్లో తదాత్మము సంభ్రమము. 12 నుంచి 20 సంవత్సరాల్లో తదాత్మం సంభ్రమం. పూర్వ వయోజన దశ 20 నుంచి 30 సంవత్సరాల్లో ఉత్పాదకత స్తబ్దత అని ఇచ్చాడు. క్రీడా దశ 3 నుంచి 6 సంవత్సరాలు చొరవ, అపరాధం.
అని ఇచ్చాడు. ఓకేనా. పూర్వ వయోజన దశ 20 నుంచి 30 సంవత్సరాలు. అందులో ఉత్పాదకత స్తబ్దత అనేది రాంగ్ ఆన్సర్ అవుతుందండి. చూసుకోండి. శైశవ దశలో నమ్మకం అపనమ్మకం అనేవి ఏర్పడతాయి. కౌమార దశలోని తదాత్మ్యము సంభ్రమము ఏర్పడతాయి, రైట్ అని. క్రీడా దశలోని చొరవ మరియు అపరాధం అనే భావనలు ఏర్పడతాయి. ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు. చొరవ అపరాధం అనేది ఏ దశలో మనం చూడవచ్చు అంటే క్రీడా దశలోన. అయితే పూర్వ వయోజన దశలో 20 నుంచి 30 సంవత్సరాలు ఉత్పాదకత స్తబ్దత అనేది రాంగ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో పియాజే, కోల్బర్గ్, చామ్స్కీ, ఎరిక్సన్, కార్ల్ రోజర్స్ సంబంధించినటువంటి టోటల్ 30 బిట్స్ చూసాము. ఈ సిద్ధాంతాలకు సంబంధించి ఇంకా టెస్ట్ 5 కూడా ఉంది. టెస్ట్ 5, టెస్ట్ 6 కూడా ఉన్నాయండి. సిద్ధాంతాలు ఎక్కువ కాబట్టి టెస్ట్స్ ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మిగిలిన టెస్టులు అప్లోడ్ చేస్తాను. వీడియో కొంచెమైనా యూస్ఫుల్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.